హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు జీఎన్ఎస్‌కే అఫీషియల్స్. నేను మీకు అనపగింజలు, టమాటా, వంకాయ కాంబినేషన్‌లో కర్రీ ఎలా చేసుకోవాలో చూపెడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసేయండి. మంచి కొలతలతో చెప్పేస్తాను. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇకైతే రెసిపీ ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. పావు కిలో అనపగింజలకి అర్ధపావు వంకాయలైతే తీసుకోవాలి. వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, మన రుచికి తగ్గట్టుగా మిర్చినైతే కట్ చేసుకోవాలి. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాము. మీరైతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇక మిర్చి అయితే కట్ చేసుకున్నాక ఒక 2 ఉల్లిగడ్డలైతే తీసుకోవాలి. పెద్ద సైజ్‌దైతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. చిన్న సైజు అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. నేనైతే చిన్న సైజు ఉల్లిగడ్డలనైతే 2 తీసుకున్నాను. ఇక అవైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్వరసలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మా వీడియోస్ ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారో కొంచెం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో కొంచెం తెలుసుకుందామని అంతే. ఏదో మనస్తృప్తి కోసం. ఓకే ఫ్రెండ్స్. ఇక ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత 2 టమాటోలైతే తీసుకోవాలి. పెద్ద సైజ్ టమాటో అయితే ఒకటి సరిపోతుంది. చిన్న సైజు అయితే 2 సరిపోతాయి. నేనైతే 2 తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చిన్న టమాటోలు ఉన్నాయి మా దగ్గర. ఇక టమాటోలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగానైతే ఒలిచి పెట్టుకున్న అనప గింజలనైతే ముందుగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక వాటినైతే స్టవ్ ఆన్ చేసి ఉడకబెడుతున్నాను. ఇలా ఉడకాయో టెస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్‌లో అయితే 2 గింజలు తీసుకొని వేలుతో నొక్కి చూస్తే ఇలా ప్రెస్ చేయగానే మెత్తగా పగిలిపోతే ఉడికిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్ ముక్కలైతే వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకి వేంపుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలనైతే వేసుకోవాలి. అవి సగం ఉడకగానే మనం ముందుగా ఉడకబెట్టుకున్న అనప గింజలనైతే అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత వెంటనే టమాటా ముక్కలైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగానే అనప గింజలు ఉడికిపోయి ఉంటాయి కాబట్టి టమాటా ముక్కలైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక కాసేపు మూత పెట్టేసి అలాగే వదిలేసామంటే అది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర ఆకు వేసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక మనకు కావలసిన అనపగింజలు, వంకాయ, టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ జీఎన్ఎస్‌కే అఫీషియల్స్.